అభ్యంతరాలు కలిగించే వ్యక్తి ఉన్నాడు, అభ్యంతరం పడిన వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో మాట వదిలేనండి, మీ మనసు చివుక్కుమంది, అభ్యంతర పడ్డారు మీరు, నా వల్ల దేవుని సేవకుడు ఇంత మాట అన్నాడండి అని అభ్యంతర పడ్డారు. ఇప్పుడు మీరు అభ్యంతర పడిన వారు, నేను అభ్యంతర పెట్టిన వాడిని. నేను వెళ్ళి ప్రభా ఈరోజు వాడిని పలానా మాట వేసాను అని అనుకోను, ప్రార్థన చేయాలి దాని గురించి. కానీ ఏ వ్యక్తి అయితే ఎవరి వలనైతే అభ్యంతర పడ్డాడో, చేయని తప్పుకు లేదా ఏదైనా మరొక దాని గురించి అతను బాధపడితే అతను వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? ఆ రాత్రి ప్రభు పాదాల దగ్గర కూర్చుని, ప్రభు నేనైతే మనస్ఫూర్తిగా అతను ఏమీ అనలేదు ప్రభు అని ఆయన ప్రభు పాదాల పట్టుకుని ఒప్పుకుంటాడు. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ వలన ఎవరైనా అభ్యంతర పడితే, అభ్యంతర పడిన వాడి వల్ల అభ్యంతర పెట్టిన వాడికి ఏమంటున్నాడు? శ్రమ రాబోతుంది.